నమస్కారం. ఏటీవీ హెల్త్కి స్వాగతం. మనిషి ఆరోగ్యవంతంగా ఉండాలంటే విటమిన్ డి కూడా కావాలి. ఇది ప్రధాన భూమిక పోషించే ఒక శక్తివంతమైన విటమిన్. దీన్ని కూడా మనం పొందగలిగినప్పుడే ఆరోగ్యవంతులుగా ఉంటాం. మరి మనం ఈ డి విటమిన్ని ఎలా పొందాలి? విటమిన్ డి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో అత్యంత శక్తివంతమైన రసాయనాలలో విటమిన్ డి కూడా ఒకటి. దీనివల్ల అవయవాల పనితీరు సజావుగా సాగుతుంది. ఈ విటమిన్ డి నేరుగా ఉత్పత్తి కావాలంటే అది కేవలం సూర్యకిరణాల ద్వారానే సాధ్యం. సూర్యరశ్మి ద్వారా నేరుగా శరీరాన్ని తాకే కిరణాలు విటమిన్ డిగా రూపాంతరం చెందుతాయి. శరీర అవసరానికి సరిపడినంత ఆహారం ద్వారా తీసుకోవడం సాధ్యపడదు కాబట్టే మనం సూర్యరశ్మి మీద కూడా ఆధారపడుతున్నాం. ఆ కిరణాలు నేరుగా మన శరీరాన్ని తాకడం వల్లనే విటమిన్ డి లభిస్తుంది. భూమధ్య రేఖకు దూరంగా ఉండే ప్రాంతాలలో నివసించే వారికి విటమిన్ డి లోపం ఉంటుంది. ఎందుకంటే వారికి సూర్యరశ్మి లభించదు కాబట్టి. అమెరికా, బ్రిటన్, కెనడాలోని కొన్ని రాష్ట్రాలు భూమధ్య రేఖకి దూరంగా ఉంటాయి. అందుకే అక్కడ నివసించే ప్రజలకు విటమిన్ డి లోపం అధికంగా ఉంటుంది. అందుకనే అక్కడ నివసించేవారు ఎక్కువగా పాలు తీసుకుంటూ ఉంటారు. ఒక మనిషి రోజులో కనీసం 10 గ్లాసుల పాలు తీసుకుంటేనే శరీరంలోకి కనీస మొత్తంలో విటమిన్ డి చేరుతుంది. విటమిన్ డి లోపం వల్ల పెల్లెగ్రా అనే చర్మ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధితో బాధపడే వాళ్ళు రోజులో కనీసం అరగంట అయినా సూర్యకాంతిలో నిలబడాలి. అప్పుడే ఇది కొన్ని రోజుల్లో సాధారణ స్థితికి చేరుకుంటుంది. నల్ల జాతీయుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రబల వ్యాధిగా మారడానికి సూర్యరశ్మి లోపమే ప్రధానమైన కారణమని తెలుస్తోంది. మనిషి తీసుకున్న ఆహారం సరిగా జీర్ణమై జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరిగినప్పుడే జీవ ప్రక్రియ మెరుగుపడుతుంది. కాల్షియం పేగుల్లో జీవ ప్రక్రియ చెందడానికి విటమిన్ డి చాలా అవసరం. తగినంత మోతాదులో ఈ విటమిన్ స్థాయిలు లేకపోతే కాల్షియం జీవ ప్రక్రియ అంటే శోషణం జరగదు. అలా జరగకపోతే శరీరంలోకి చేరిన కాల్షియం నిరుపయోగంగా మారుతుంది. దీర్ఘకాలికంగా ఉన్న విటమిన్ డి లోటు భర్తీ చేయడం అంత ఆషామాషి విషయం కాదు. దానికి చాలా సమయం కావాలి. ఒక్క రోజుతో సాధ్యపడదు. సూర్యకిరణాల కాంతి ద్వారా శరీరంలోకి ప్రవేశించే విటమిన్ డి ఎముకలు, నరాల వ్యవస్థలో పునర్నిర్మాణానికి కొన్ని నెలల సమయం తీసుకుంటుంది. ఒకవేళ సూర్యకిరణాలు స్థాయి బలహీనంగా ఉంటే విటమిన్ డి తయారు చేసే సామర్థ్యాన్ని శరీరం చాలా వరకు అంటే సుమారుగా 95% కోల్పోతుంది. దీంతో విటమిన్ డి లోపం వల్ల రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శరీరం కూడా ఎంత మేర విటమిన్ డి అవసరమో అంత మొత్తంలోనే సూర్యరశ్మి ద్వారా గ్రహిస్తుంటే తప్ప అధిక స్థాయిలో తీసుకోవడం సాధ్యపడదు. ఉరోస్థి అంటే గుండె, ఊపిరితిత్తులు ఉండే ఎముకల గూడు. ఇది నొప్పి అధికంగా ఉంటే విటమిన్ డి లోపంతో ఇబ్బంది పడుతున్నట్లే అని గ్రహించాలి. శరీరానికి ఉపయోగపడే విటమిన్ డి ముందుగా మూత్రపిండాలు, కాలేయం ద్వారా ఉత్తేజితమవుతుంది. మూత్రపిండాల వ్యాధి లేదా కాలేయ సమస్యలు తలెత్తినప్పుడు విటమిన్ డి సక్రమంగా అందకపోతే శారీరక సామర్థ్యం బలహీనమవుతుంది. శరీరంలో అత్యంత శక్తివంతమైన రసాయనాలలో విటమిన్ డి కూడా ఒకటి. దీనివల్ల అవయవాల పనితీరు సజావుగా సాగుతుందని చెప్పుకున్నాం కాబట్టి దాన్ని సంపాదించుకునేందుకు ముఖ్యంగా శరీరానికి సూర్యరశ్మి తగిలేలా జాగ్రత్త పడాలి. వీలైతే ఉదయాన్నే కొంతసేపు ఎండలో నిలబడడమో నడక సాగించడమో చేయాలి. అలాగే విటమిన్ డి లభించే ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా మన డైట్లో ఉండేలా చూసుకోవాలి. పాలు, గుడ్లు, పుట్టగొడుగులు, రెడ్ మీట్, చేపలు, ఆరెంజ్ పండ్లు వీటిల్లో విటమిన్ డి లభిస్తుంది. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.